హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో హస్బెండ్ స్వాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చెల్లి పెళ్ళి ఉందనమాట. అందుకనైతే ఇప్పుడు ఇంకా మేము రెడీ అయిపోయినాము. దారి మధ్యలో ఇంకా బీచ్పల్లికి కూడా వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను అనమాట. ఈ వ్లాగ్లోనే ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ పనులు మొత్తం అయిపోయినాయి. మా ఆయన వచ్చేసరికి పని అంతా కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి, నేను కొంచెం వీడియో తీసుకోవడానికి పీస్ ఆఫ్గా ఉంటుంది అనమాట. మనమే చూసుకోవాలి అన్ని డోర్లు, లాక్స్లు, గిన్నెలు, ఏమన్నా గ్యాస్లు మర్చిపోయినా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని పాలు ఉన్నాయన్నమాట, వేడి పెట్టి చక్కెర వేసి పెట్టిన, కొంచెం చల్లారితే పిల్లలు మేము తాగేస్తాం అనమాట. వెళ్తేప్పుడు మంచినీళ్ళు కానీ పాలు కానీ తాగి వెళ్తే ఆ పనులు సక్సెస్గా అవుతాయి అన్నమాట. ఇంకా ఈరోజు బ్లాగ్లు వచ్చేసి అదే అనమాట. ఇంకా పూజ గిట్ల మొత్తం అయిపోయింది అనమాట. మా చిన్నోడు పడుకున్నాడు, పండబెట్టినాను. మా పెద్దోడు ఏమో అన్నీ సర్దుతున్నాడు అనమాట. చెప్పులు అన్నీ కడిగి పెట్టిండు. నా చెప్పులు వాళ్ళ డాడీ చెప్పులు నీట్గా కడిగేసి పెట్టిండు అనమాట. మా పెద్దోడు ఎంత పెద్దగా అయిందో అనమాట. ఇంకా నేను మళ్ళీ అంటే అక్కడ పరిస్థితులను బట్టి, మా పిల్లలు ఉండేదాన్ని బట్టి అక్కడ చూడాలి ఎన్ని రోజులు ఉంటాను. ఇంకా అందుకని ఇప్పుడైతే అన్నీ కడిగేసిన, తోమేసిన, గిన్నెలు గిట్లా ఏం బ్యాలెన్స్ లేవు, బట్టలు గిట్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు తులసమ్మకు పైన చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్లకు నీళ్ళు పోసి వస్తే కొంచెము నేను వచ్చే వరకే అయినా, ఇంకా మా ఆయనకి ఒకవేళ మా ఆయన వచ్చినా చెప్తే ఇంత పోస్తాడు. కాకపోతే 2 days అట్లా రాం కాబట్టి ఫుల్లుగా వాటర్ పోస్తే అవి కొంచెం ఉంటాయి అన్నమాట. మళ్ళీ తను వచ్చే వరకు ఇంకెవ్వరు ఉండరు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూస్తూ ఉండండి. మా చిన్నోళ్ళు లేచిండు, ఇంకా లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. లేదు లేదు దానైనా పడిపోద్దాడా, ఏం కావాలి తింటావా అన్నము? ఆపిల్ పండిద్దునా? ఇంకా లేచినాక ఒక్క 10 నిమిషాలు చిరాకు ఉంటాడు. ఎవరికి వద్దంట, ఓవర్ యాక్షన్ బాగా చేయబట్టిండ్రు. ఇంకా ఫస్ట్ తాగుతావు కదా, తాగిన తర్వాత మళ్ళీ వచ్చి మమ్మీ అంటారనమాట మా వాళ్ళు ఎప్పుడు. అంటే కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకా వేస్ట్ చేయలేను, నేను చేస్తాను. నేను కొంచెం కంపరా ఆసి ఎక్కుంటున్నా దాదా చెప్ప మరి, నువ్వు చెప్తానే లేకుంటే లేదు, కట్ చేస్తాను. చెప్పు మరి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా మమ్మీ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తూ ఉండండి. మేము బీచ్పల్లికి వెళ్తున్నాం. చాలా టైం ఉంది బీచ్పల్లి. బీచ్పల్లి రావాలంటే దగ్గర 80 కిలోమీటర్లు. బీచ్పల్లిలో జాతర అంట, తెలీదు నాకు, కానీ గుడారాలు కూడా పడ్డాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ లో బాగున్నాయి. ఆగు ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి మొన్న చూపించాను కదా, బీచ్పల్లి వ్లాగ్ అని ఉంటుంది, ఎవరైనా చూస్తే అందులో క్లియర్గా తెలుస్తుంది అనమాట. బీచ్పల్లి గురించి మొత్తం మెన్షన్ చేసిన, అందుకనే చూపించడం ఎందుకులే అని చూపించాలి అనమాట. కానీ జాతర జరుగుతుంది బీచ్పల్లిలో. లడ్డీ ట్రై. ఎల్లుండి జాతర అంట, అందుకు ఫుల్ రష్గా ఉందన్నమాట. మొత్తం ఎటు చూసిన జనాలే. పోయిన మంత్ 30కి వస్తే అప్పుడు అస్సలు రష్ అనేది లేకుండా అనమాట. ఫుల్గా ఇప్పుడైతే ఎల్లుండి జాతర అన్నందుకు
ఫుల్గా జనాలు ఉన్నారు. లైటింగ్స్ గిట్లా కూడా వేసిండ్రు అనమాట. కొంచెం చీకటి అయినాక వస్తే ఇంకా ఫుల్గా ఉంటుందేమో. బాగుంది. ప్రసాదం తినేస్తాం. ఆవులు చూడండి ఒక్కసారి. ఇక్కడ దాడొస్తాడు. ఎల్లుండి జాతర అంట, అందుకే గుడారాలు ఫుల్గా వేసి